తాయ్ కీజవి సినిమా గురించి మాట్లాడే ముందు ఇందులో మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసిన రాధిక గారి గురించి మాట్లాడాలి. రాధిక గారు ఓల్డ్ హీరోయిన్, మనకు తెలిసిందే. ఒకప్పుడు చిరంజీవి, కమల్ హాసన్ తో కలిసి ఎన్నో గొప్ప సినిమాలు నటించింది. ఇప్పుడు తాయ్ కాజవి సినిమాలో కూడా రాధిక గారు మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నటించింది. ఆ క్యారెక్టర్ ఏంటంటే తను కోపిస్టి ముసలావిడ. ఆ ముసలావిడకి ఊర్లో వాళ్ళు చాలా మంది భయపడతారు. పవన్ తాయి ఊర్లో వాళ్ళకి చాలా మందికి డబ్బులు ఇస్తుంది వడ్డీకి. ఆ వడ్డీలు కలెక్ట్ చేస్తామన్న టైంలోనే ఊర్లో వాళ్ళు ఆమెను చూసి భయపడి జాకుంటారు. మళ్ళీ ఈ మూవీలో ఒక పర్సన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఏంటంటే 40 సంవత్సరాలు అయినా కానీ కూడా పెళ్లి కాదు, పెళ్లి కోసం తిరుగుతూ ఉంటాడు. క్యారెక్టర్ పేరు వచ్చేసి పెన్నిక్యూక్ అనే పర్సన్. ఆ పెన్నిక్యూక్ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. లాస్ట్ వరకు చూడండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాధిక అంటే పవన్ తాయ్. ఈ సినిమాలో పవన్ తాయ్ క్యారెక్టర్ చేసింది. ఊర్లో వాళ్ళు ఈ ముసలావిడ ఎప్పుడు చనిపోతుందని చాలా మంది కోరుకుంటారు. ఊర్లో వాళ్ళు కోరుకున్నట్టే ఒక రోజు పవన్ తాయ్ ఆరోగ్యం బాగాలేక మంచాన పడిపోతుంది. సో ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. పవన్ తాయ్ మంచాన పడ్డదని ఊర్లో వాళ్ళు అందరు తెలుసుకొని పవన్ తాయ్ ఇంటికి వస్తారు. పవన్ తాయ్ ఎప్పుడు చనిపోతుందని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేసి ఉంటారు ఆ ఊరు వాళ్ళు. పవన్ తాయ్కి 3 కొడుకులు, ఒక బిడ్డే. అందరూ పవన్ తాయిని వదిలేసి వెళ్ళిపోతారు, ఒక బిడ్డే తప్ప. పవన్ తాయి 3 కొడుకులు ఏం చేశారంటే, ఒక కొడుకేమో ఆటో డ్రైవర్, రెండో కొడుకు డీజే సాంగ్స్ పెడతాడు, చిన్న కొడుకేమో పూల దండ షాప్ నడిపిస్తాడు. కానీ కరెక్ట్ గా పూల దండని కుట్టడం రాదు చిన్న కొడుకుకి. కూతురి విషయానికి వస్తే, కూతురిని హస్బెండ్ వదిలేస్తాడు 3 తులాల బంగారం కోసం. కూతురు మాత్రం పవన్ తాయి దగ్గరనే ఉంటుంది. కూతురికి ఒక కొడుకు. పవన్ తాయి మంచం మీద పడ్డదని భార్యలతో వస్తారు కొడుకులు. పవన్ తాయి చావు బ్రతుకులో ఉంటుంది. అక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, పవన్ తాయి 160 తులాల బంగారం ఉంటుందని తెలుస్తుంది ఆ కొడుకులకు. పవన్ తాయి ఆ బంగారాన్ని ఎక్కడ దాచిందో తెలియదు. సో పవన్ తాయి ఆరోగ్యంగా మళ్ళీ మంచిగా అవుతే ఆ బంగారం తెలుసుకోవచ్చు అని కొడుకులు నిర్ణయిస్తారు. సో పవన్ తాయిని ఎలానైనా బతికించాలని కొడుకులు ఫిక్స్ అయిపోతారు. ఆ బంగారం కోసమే పవన్ తాయిని హాస్పిటల్లో చేర్స్తారు. వాళ్ళ భార్యల బంగారం గిరిపెట్టి మరీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో పవన్ తాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొడుకులేమో చాలా కంగారులో ఉండి తను బతకాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను పవన్ తాయి 160 తులాల బంగారం ఎక్కడ పెట్టిందో తెలుసుకోవడం కోసం. తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ బావ కూడా గోల్డ్ గురించి తెలుస్తుంది. ఆ గోల్డ్ కోసం పవితాయిని ఆపరేషన్ ఖర్చుకి 4 లక్షలు ఇస్తాడు. తర్వాత పవన్ తాయి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. వాళ్ళ 3 కొడుకులు వెళ్లి పవతాయిని అడుగుతారు. ఇప్పుడు నిజం చెప్తుంది పవన్ తాయి, గోడు లేదు ఏం లేదని. ఆ తర్వాత ఊర్లో వాళ్ళు కూడా షాక్ అవుతారు, పవన్ తాయి బ్రతికి తిరిగి వచ్చిందని. తర్వాత పవన్ తాయి వాళ్ళ కోడల్ని, కూతుర్ని పిలిచి గోల్డ్ చూపించి గోల్డ్ ఇస్తుంది. తర్వాత తన అల్లుడి నుంచి తన కూతురు విడాకులు విప్పిస్తుంది. విడాకులు ఇచ్చిన తర్వాత తన కూతురికి వేరే పెళ్లి చేస్తుంది. పెళ్లి తర్వాత సినిమా కంప్లీట్ అవుతుంది. ఒక ఆడది హస్బెండ్ లేకున్నా గానీ ఎలానైనా ధైర్యంగా సంపాదించవచ్చు అని. సో ఈ సినిమా మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది, చూడొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.